నమస్కారం అందరికీ. ఈరోజు ఒక వీడియో తయారు చేసినాం. ఆ వీడియో ఏంటంటే మా నాగరాజు వార్డ్ మెంబర్ అయ్యి సంవత్సరం అవుతుంది. అతను ఇంటర్వ్యూ చేసుకున్నా. ఆ ఇంటర్వ్యూ ఎట్లా తాగిందో తెలుసుకోవాలంటే మా వీడియో చూడండి. ఇంటర్వ్యూ ఇతనే చేసింది, చాలా ఇబ్బంది పెట్టిండు. అది ఆ ఇబ్బంది చాలా కామెడీగా ఉంటుంది. ఆ వీడియో మీరు చూడండి, చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పక చూడండి అందరూ. ఈరోజు మన ప్రత్యేక అతిథిగా ఇంటర్వ్యూ ఇస్తున్న వారు మన వాడలో ఎందుకు మన ఊరిలో పరిచయం అక్కలేని వ్యక్తి అయినా వేరే ఊరాలు తెలియాలి కాబట్టి చెప్పుకుందాం. అతనే నన్నమైన నాగరాజు, మన కోనాపురం 4వ వార్డు మెంబర్. నమస్కారం సార్. నమస్తే సార్, వచ్చే వార్డు మెంబరు మాకేదో మంచి చేస్తారనే ఉద్దేశంతో 4వ వార్డు ప్రజలందరూ ఓట్లేస్తున్నారు. కానీ ఆఖరికి మీరు వాళ్ళని బుగ్గాలని చేసిపోతారు. ఇది మీ వార్డులో కూడా జరిగింది. దీనికి మీరు జవాబు చెప్పండి సార్. ఏంది నువ్వు అనేది? అసలు ఇంటింటికి జియో సిమ్, అందులో నెట్ బ్యాలెన్స్ అయిపోతే ఫ్రీగా వాడుకోవడానికి వైఫై, వాడ చివరన కట్లెట్ బండి, దాని పక్కనే మిర్చిల బండి. అంతెందుకు ఓఎల్ఎక్స్లో తెచ్చిచ్చి కుట్టించిన చెప్పులు. ఇది చాలా 4వ వార్డు ప్రజల జీవనశైలి మారిందని చెప్పుకోవడానికి. గత 4 సంవత్సరాలు ఒక్కరైనా పేరగాని చెప్పు లేకుండా నడిచారో తెలుసుకోండి సార్. మీరు చెప్పినట్టుగానే జియో సిమ్ ఇచ్చారు, కానీ దానికి ప్రైమ్ మెంబర్షిప్ చేయాలని చెప్పి చాలామంది విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు సార్. అట్లాగే ఆ ఫ్రీ వైఫై అయినా వాడుకుందామంటే ఆ పాస్వర్డ్ ఏందో ఏం పెట్టిల్లో ఎవరికి తెలుస్తలేదు. అడ్డదారులో వైఫై పాస్వర్డ్ తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఆ వైఫైని ఉపయోగించుకుంటున్నారు. ఆ వైఫై పాస్వర్డ్ తెలియని వాళ్ళకి అసలే పాస్వర్డ్ చెప్తలేరు. అట్లాగే మీరు వాడ చివరిన పెట్టిన కట్టెల బండ్లు అయితే దాంట్లో వాడే చారు ఉంటుంది కదా, ఆ చారులో బోరి నీళ్ళు పోస్తున్నారట. నిండా నీళ్ళు వాడే బదులు బోరి నీళ్ళు పోస్తున్నారని చెప్పేసి తినేటోళ్ళు చాలామంది అంటారు. అట్లాగే ఆ మిర్చిల పిండిలో శనగపిండి బదులు బియ్యపిండి వాడుతూ ఉన్నారట. ఆ మిర్చి అయితే చిన్నపిల్లలకు ఉన్నంత ఉంటుందని చెప్పేసి చాలామంది మిర్చి తినడే మానేసారు సార్. మీరు ఓఎల్ఎస్ నుంచి తెప్పించిన చెప్పులు అయితే ప్రతి 3 గంటలకు ఒకసారి తెగిపోతానని చెప్పేసి అవి కుట్టి ఆ చెప్పులకున్న దాడులే మొత్తం అవుపితారని చెప్పేసి చాలామంది అంటాను. అట్లా దారాలున్న చెప్పులు వేసుకునే బదులు కంటే చెప్పులు వేసుకోకుండా ఉండడం బెటర్ అని చెప్పి చాలామంది చెప్పులు వేసుకుంటలేరు సార్. ఈ విషయం మీరు చెప్పండి. అబద్ధాలు చెప్పేటోళ్ళు చెప్తారా? నేను వార్డ్ నెంబర్ అయిన తర్వాత జియో సిమ్ కస్టమర్లు 200 చేరిళ్ళు. పక్క వార్డులో 400 సార్ కస్టమర్లు, జియో కస్టమర్లు. బయటకు పాయగాన పోవడానికి ఇంతకు ముందు 300 లోటలు ఉండేవి. నేను చేరిన తర్వాత అవి 600లకు చేరింది. అన్ని వార్డులలో బాత్రూమ్లు ఇంటి దగ్గరే బాత్రూమ్ కట్టించుకొని పోతున్నాం కదా సార్. వారిని పొద్దంతా పోతే రాని 100 రూపాయలు, ఒక్కరోజు సాయంత్రం 1 గంట కట్లెట్ పెట్టి చూడు, 300 రూపాయలు వస్తాయి. 300 వస్తాయని చెప్పేసి వాడంతా కట్టడం అని పెట్టుకుంటే తినటోళ్ళు ఎవరు ఉంటారు సార్? మిస్టర్, సర్వే వివరాలు కరెక్ట్ తెలుసుకొని మాట్లాడండి, ఉత్తి మాటలు మాట్లాడకండి. ఓకే సార్. దీంట్లో ఏం రాసిందంటే అన్ని వార్డులలో ఉండే బీర్లు మాత్రము కూలింగ్ ఛార్జ్ వసూలు చేయకుంటుంటే మన వాడలో కూలింగ్ చేయకుండా పోను దానికి కూలింగ్ ఛార్జ్ వసూలు చేస్తూ ఉన్నారట. ఇది ఏంది సార్? అసలు కూలింగ్ ఛార్జ్ వసూలు చేయడం ఏంది బీర్లకు? కూల్ కోసం పెడితే ఫ్రిడ్జ్లు ఖరాబ్ అవుతున్నాయి, అందుకే కూల్ పెట్టట్లేదు. అట్లాంటప్పుడు ఫ్రిడ్జ్ ఎందుకు కొనుక్కున్నారు సార్ అసలు? ఇదే మీకు తెలియాలంటే ఫిజిక్స్ లెక్చర్ దగ్గర ఒకరోజు క్లాస్ తీసుకోండి, మీకు తెలుస్తుంది. ఓకే సార్. మీరు వార్డ్ మెంబర్ కాకముందుకు సంపన్న కుటుంబానికి చెందినవారా? లేదు బాబు, సాధారణ రైతు కుటుంబం. సార్ మీ భూమి ఎన్ని ఎకరాలు సార్? భూమి ఎన్ని ఎకరాలని మీ భూమి?
మా తాతలు నాన్న మొత్తం సంపాదించిన ఆస్తి 2 ఎకరాల 4 గుంటలు. 2 ఎకరాలు. మరి మొన్న జరిపిన నివేదిక భూ రికార్డుల ప్రకారం 2 ఎకరాల 8 గుంటలు అని తేలింది. ఇంకా మీకు 4 గుంటలు ఎక్కడి సార్ మీకు అవి 4 గుంటలు? వారిని భలే మాట్లాడుతున్నావే. రైతులు ఎకరాలు ఎకరాలు కొంటుంటే నేను 4 గుంటలు కొంటే తప్పంది ఆయన. మీరు మాట్లాడుతుంది రైట్ కాదండి ఇది. లేకపోతే చంద్రపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకో. సరే సార్, ఆ విషయం వదిలేయండి. సరే, ఈ పేపర్ గుర్తుందా మీకు? చూసినట్లే ఉంది. సరే, మీరు వార్డ్ మెంబర్ కాకముందుకు ప్రకటించిన వాగ్దానాల పుస్తకం సార్. అదెలా మర్చిపోతాను, రాసిందే నేను. దీనిలో ఏం రాసిందంటే, బర్లకు ఉచిత గడ్డి వేస్తామని, పెండను 50 బర్రెలకు ఉచిత గడ్డి వేస్తామని, పెండను 50 రూపాయల కిలో చొప్పున కొంటామని, కటింగ్ షాప్ల ముందు అద్దం ముందు ఫ్రీగా దూకొని ఇస్తామని. అద్దం కింద దాకు దావత్తు గుర్తుంది, ఎందుకంటే ఆ పుస్తకం రాసిందే నేను. ఇవన్నీ జరిగాయి అంటారా? జరగలేదంటారా? బర్లకు 50 రూపాయల కిలో చొప్పున పెన్ను కొంటని చెప్పారు. ఇప్పుడు ఏమైంది సార్? కొంటలేరు. కట్లెట్ బండి దగ్గర మినరల్ నీళ్ళనే వాడతానన్నారు. ఇప్పుడు ఏమైంది? బోరి నీళ్ళు వాడుతూ ఉన్నారు. మిస్టర్, నాకు కోపం తెప్పించాలనే ఉద్దేశంతో ఇవన్నీ అడుగుతున్నారా? నా ఉద్దేశం అది కాదు సార్. 4వ వార్డు ప్రజలు ఈ నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి సార్. కట్లెట్ బండి కాడ తినే కాడ గప్చుప్లో బోరింగ్ నీళ్ళు పోస్తున్నారు, మినరల్ వాటర్ పోస్తలేరు. తినే కాడ కూడా ఒక గప్చుప్ ఎక్కువ అంటే ఒక గప్చుప్ వేస్తలేరు. ఉల్లిగడ్డలు కూడా సరిపోని వేస్తలేరు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీఎం కాడికి తీసుకువెళ్లాల్సిందిగా మా ఒక మనవిగా మేము కోరుకుంటున్నాం. వార్డ్ మెంబర్ కాకముందుకు 50 రూపాయల కిలో పెండ కొంటామన్నారు. అదే నమ్మకంతో ఇంటికి 2 బర్రెలను కొన్నాం. ఇప్పుడు కొన్నాను అంటాడు. మన సాగుకారు కాడ జోకిస్తే 1000 కిలోలు అయింది. 1,05,000 వచ్చింది. 5,000 పోతామే కానీ 1,00,000 రూపాయలు వచ్చి చూడండి. పేదల కడుపులు కొడతారా? గిట్లనే ఉంటుందా? సార్, చూశారు కదా, మీరు 50 రూపాయల కిలో చొప్పున పెన్నను కొంటారని చెప్పి చాలామంది 2 బర్రెలు కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు మీరు పెన్నను కొంటలేదు. కట్లెట్ షాప్ దగ్గర గప్చుపులు తింటే లాస్ట్కి ఒకటి ఎక్కువ అంటే ఒకటి ఎక్కువ ఎత్తలేరట. ఇది మీకు ఇదంతా అవసరం లేదు. మీకు మీకు మీ వార్డు మెంబర్ పదే కదా మీకు ముఖ్యం. మిస్టర్, ఇంటర్వ్యూని అడ్డం పెట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడు. ఆధారాలు చేతిలో పెట్టుకొని మాట్లాడు. నో 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 ఇది చూడండి సార్, ఆ వీడియో తీసిందే నేను. హలో, నమస్తే అన్న. నేను గణేష్ని మాట్లాడతానా? చిన్న పని పడ్డానా నీతోని? కట్లాడి పని పెట్టినా 2 రోజులు అవుతుంది. మంచిగానే నడుతుంది కానీ ఫిల్టర్ వాటర్ కొడతానన్న అలా పైసా ఎక్కువ అవుతుంది దానికి. అవునన్న, ఒకటి జుర్రుతాడు మొత్తం ఫిల్టర్ వాటర్ కొట్టేసరికి. చక్కగా ఈ ఫిల్టర్ వాటర్ బంద్ చేసి బోరి నీళ్ళు కొడతాను చూస్తానన్న. నువ్వు కూడా బోరి నీళ్ళు కొట్టినావు అన్న? సరే అన్న, నేను కూడా బోరి నీళ్ళు కొడతా అన్న. ఓకే అన్న. అన్న చెప్పిండు బోరి నీళ్ళు కొట్టాల్సిందే. బోరి నీళ్ళు కొడితే ఒకటి జుర్రుతాడు మొత్తం, మనకు పైసా వస్తుంది. అడ్డకాడి పోయిన తర్వాత గణేష్ గాడు అంటే కట్లెట్, కట్లెట్ అంటే గణేష్ గాడు ఇట్లుండాలి. వార్డు ప్రజల ఆరోగ్యం కంటే మీకు కావాల్సింది మీ వార్డు మెంబర్ పదవే కదా మీ ముఖ్యం. మిస్టర్, ఎట్లా పడితే అట్లా ప్రశ్నలు వేస్తే నేను జవాబు నీకు చెప్పాలా? చెప్పాల్సిన బాధ్యత మీకుంది సార్. అందుకే మిమ్మల్ని వార్డు మెంబర్కి ఎన్నుకున్నారు. వార్డ్ నెంబర్ అంటే ఏంటో మీకు తెలుసా? జీవితంలో వార్డ్ నెంబర్ ఇంటి గడప ఎప్పుడైనా తొక్కావా? ఒక్కరోజు పాలకి ఎంతమంది వస్తారో, కూరగాయలకు ఎంతమంది వస్తారో, కిరాణా సామానుకు కూడా ఎంతమంది వస్తారో నీకు తెలుసా? కూర్చునేవాడికయ్యా తెలిసేది వార్డ్ నెంబర్ 10 ఏంటో. ఒక్కరోజు నువ్వు వార్డ్ నెంబర్ ఉండి చూడు, నీకే తెలుస్తుంది. నేనేమిటి వార్డు మెంబర్ 10 ఉండడం ఏంటి? ఇది వింటానికి బాగానే ఉంటుంది, కానీ జరిగే పని కాదు సార్. ఇది జరిగే పనే. కోనాపురం చట్టంలో ఇది జరుగుతుంది. ఒక చిన్న పని చేద్దామయ్యా, నువ్వు ఉండి చూడు వార్డ్ నెంబర్గా. నేనా? మీరు జబర్దస్త్ షోలు బాగా చూస్తారనుకుంటా, జోక్స్ బాగా వేస్తారు. జబర్దస్త్ ఏంటి పటాస్ ఏంటి, సీరియస్గానే చెప్తున్నాను. నా పదవిలో ఉండి చూడు. నా పదవి ఒక ముళ్ళ కిరీటం అని, నా కుర్చీ ఒక ముళ్ళ పరుపు అని 4వ వార్డు ప్రజలకు నువ్వే చెప్తావు. అది ఎంత కష్టము. అది నా పని కాదు సార్. చూసావా, వినగానే ఎంత చెమటలు పడుతున్నాయో. అందుకేనయ్యా వార్డ్ నెంబర్లతో ఆడుకోకూడదు. ఒక్కరోజు ఉండి చూడు. సరే సార్, ఇది జరిగే పని అయితే
ఓకే ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ నేమ్ కేపీకే అంటే కోనాపురం కుర్రాలు. అదే. గడ్డి కలుగుతాయి పాడిక వర్గాలు పాయస మందరాలు కోడి సంపదాలు ఆవల మందరాలు కోడి గుంపురాలు ఎద్దు దగ్గర కడ బేజారు పుట్టుబడి పులుకులు పెట్టి కాడ ముందు పుట్టుబడి కాలు కొడుకులు చల్లగుండా బిడ్డలు చల్లగున్నా గడ్డి కలుగుతాయి పాడిక వర్గాలు పాయస మందరాలు కోడి సంపదాలు ఆవల మందరాలు కోడి గుంపురాలు ఎద్దు దగ్గర కడ బేజారు పుట్టుబడి పులుకులు